చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందించడమే ధ్యేయం. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసింది. దాదాపుగా రైతులకు 26,500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ జీవోలు ఇకపై ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి. విశాఖ సెంట్రల్ జైలును ఆకస్మిక తనిఖీ చేసిన వంగల్పూడి అనిత. గంజాయి ఖైదీలు మొబైల్ ఫోన్స్ వాడకం వంటి ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోం మినిస్టర్. చాలా కాలంగా పెద్దవాళ్ళని పట్టి పీడిస్తున్న సమస్య రేషన్ కార్డు లేకపోవటం. రేషన్ కార్డు లేని అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ పథకాలన్నింటినీ జనవరి 26, 2025 నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. రాజ్యాంగం అమలు జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ తేదీ నుంచి పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వ్యవసాయ యోగ్యం లేని భూములకు రైతు భరోసా వర్తించదని వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి 26, 2025 నుండి ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26, 2025కు ఒక ప్రత్యేకత ఉన్నది. మన రాజ్యాంగం అమలు జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26, 2025 నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్, రియల్ ఎస్టేట్ వెంచర్ పరిశ్రమలకు తీసుకున్న భూములు, అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులను దారుణంగా మోసం చేశారని, దాదాపుగా రైతులకు 26,500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఎకరానికి 17,500 చొప్పున రైతు బంధు బాకీ పడిందని, ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాలకు ఎంత బాకీ ఉందో ఈ పోస్టర్లు ఉరుం వేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడతామని అన్నారు కేటీఆర్. ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు 26,500 కోట్ల రూపాయలు. పోస్టర్లు ఊరూరా వేస్తాం. చెప్పు సమాధానం. ఒక్కొక్క రైతుకు నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు? నువ్వు అన్నాడు డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 ఎకరానికి. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. వేసినావా మరి 7,500 చొప్పున? ఒక్కలకన్నా పడ్డదా ఈ రాష్ట్రంలో? అందుకే మేము అంటున్నాం, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు పడ్డ బాకీ 17,500 రూపాయలు. ఒక ఎకరానికి బాకీ 17,500. ఒక ఎకరానికి 17,500 అయితే ఇగో 2 ఎకరాలకి ఎంత, ఎవరికైనా ఎక్కలు రాకపోతే 2 ఎకరాలకి ఎంత, 3 ఎకరాలకి ఎంత, 7 ఎకరాలకి ఎంత, ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం. రైతులు అడుగుతారు, ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు, రైతు బంధుని మొత్తానికి బొండి వేసి చంపేస్తా అనుకుంటున్నావు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు, జీవోలు ఇకపై ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించడం హర్షణీయమని అన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి. దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అని, రాష్ట్రం 90% ప్రజలు తెలుగు మాట్లాడతారని అన్నారు. అటువంటి రాష్ట్రంలో ఇంతవరకు తెలుగులో జీవోలు లేకపోవటం అనేది చాలా దురదృష్టకరమని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం హర్షణీయమని అన్నారు తులసిరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అంటే ప్రభుత్వ జీవోలు ఇక మీదట ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషలో కూడా అందుబాటులోకి తేవాలని
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చాలా హర్షణీయం. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉంది. దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో 90% పైగా ప్రజలు తెలుగులో మాట్లాడతారు. అటువంటి రాష్ట్రములో ఇంతవరకు ప్రభుత్వ జీవోలు తెలుగులో అందుబాటులో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ఎందుకంటే ప్రభుత్వ పాలనలో జీవోలనేవి కీలక పాత్ర పోషిస్తాయి. అటువంటి జీవోలు అందరికీ అర్థమయ్యే భాషలో, తెలుగు భాషలో, మాతృభాషలో లేకపోవడం అనేది చాలా గర్హనీయం. ఏది ఏమైనా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉంది. ఇది తెలుగు భాషాభివృద్ధికి ఒక ముందడుగని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అదే సమయంలో ఇంకా 3 నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటి, గతంలో వైకాపా ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన జీవో 85ను వెంటనే ఉపసంహరించుకోవాలి. పాఠశాల విద్యలో అటు ఆంగ్ల మాధ్యమాన్ని, ఇటు తెలుగు మాధ్యమాన్ని రెండింటినీ కొనసాగించాలి. ఏ మాధ్యమంలో చదవాలనేది అది విద్యార్థికి, వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టాలి. మూడవది, తెలుగు మాధ్యమములో చదివిన విద్యార్థులకు విద్యా ఉద్యోగాలలో 3 నుండి 5% అదనపు మార్కులు వేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది. విశాఖ సెంట్రల్ జైలును ఆకస్మికంగా సందర్శించారు హోంమంత్రి వంగల్పూడి అనిత. జైల్లో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్న వనిత ఇటీవల వచ్చిన ఆరోపణలు, సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా వంటి ఆరోపణలపై ఆరా తీశారు. ఇటీవల ఖైదీల వద్ద జైల్లో సెల్ ఫోన్లు వెలుగు చూడటంతో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు వంగల్పూడి అనిత. మాదాపూర్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని కూల్చివేశారు హైడ్రా అధికారులు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్ద నూతనంగా నిర్మిస్తున్నటువంటి బహుళ అంతస్తుల భారీ భవనాన్ని కూల్చివేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల సమీపంలోని తురకపేట వద్ద 16 లక్షల విలువ గల ఎర్రచందనం పట్టుకున్నారు పోలీసులు. తమిళనాడుకు చెందిన ఒక స్మగ్లర్ అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పీలేరు ఫారెస్ట్ లైన్స్ డిఎఫ్ఓ గురుప్రభాకర్. యూపీఎస్సీలో తెలంగాణ యువత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. యూపీఎస్సీ పరీక్షలు రాసే తెలంగాణ యువతను ప్రోత్సహించాలనే ఆలోచనతో 1 లక్ష ఆర్థిక సాయం తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. డిప్యూటీ సీఎం మీ తల్లిదండ్రులతో పాటుగా ప్రభుత్వం కూడా మీరు యూపీఎస్సీలో ఉత్తీర్ణతలు కావాలని బలంగా కోరుకుంటోందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కాబట్టి నిరుద్యోగ యువతీ యువకుల్ని బాగా ప్రోత్సహించాలని, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో యూపీఎస్సీలో కూడా మన యువత మంచిగా ప్రావీణ్యం చూపించి దాంట్లో విజయాలు సాధించాలి, దానికోసం మనం ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. 40 మంది మెయిన్స్లో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ కోసం ఉత్తీర్ణులు కావటం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో 20 మంది మెయిన్స్లో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయి ఉన్నటువంటి ఆ 20 మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా ₹1 లక్ష చెక్నిచ్చి ప్రోత్సహిస్తే ఆ ఇంటర్వ్యూకి ఢిల్లీ పోయినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం అక్కడ ఇక్కడ ఉండటానికి కావాల్సిన పరిస్థితుల్లో రెంట్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, భోజనం ఖర్చులు ఉంటాయి, కొద్దిగా కోచింగ్ సెంటర్ పోతే వాళ్ళ ఫీజు ఉంటుంది. సో వీటన్నిటికి కూడా కొంత వెసులుబాటు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 లక్ష చెక్ వాళ్ళకి అందిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దృష్టి అంతా ఇంటర్వ్యూ మీదనే పెట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలిలో ఆలోచన చేసి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు
ఇంటర్వ్యూ పోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతోనే మరొక ₹1,00,000 చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈరోజు ఆ 20 మంది ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమంతా గర్విస్తూ ఉన్నాం. ఈ 20 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూలో పూర్తిగా సంపూర్ణంగా విజయవంతులై అందులో సెలెక్ట్ అయ్యి వస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా సంతోషిస్తాను. సో ఇది తెలంగాణ ప్రజలకి ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రోత్సహించి పంపిస్తే యూపీఎస్సీ సెలెక్ట్ అయితే సరే మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు రాష్ట్రానికి వస్తారు. దేశంలో ఎక్కడున్నా కానీ మా ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించి యూపీఎస్సీలో సెలెక్ట్ కావటానికి సహకరించింది. కాబట్టి నా రాష్ట్రాన్ని నా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి మనసుతో మీ ప్రయత్నం కూడా మీరు చేస్తారనేటువంటి ఆశ ఆలోచన మా అందరికీ ఉంది. అందుకోసమే మిత్రులారా మీ అందరికీ మీ తల్లిదండ్రులు ఎంత ఆశపడతా ఉన్నారో మీరు సెలెక్ట్ కావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలుగా మేమంతా కూడా ఆశపడతా ఉన్నాం మీరందరూ సెలెక్ట్ కావాలని. అదే మా అందరికీ ఉన్నటువంటి బలమైనటువంటి కోరిక. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల ప్రగతి భవన్ చుట్టూ పోలీస్ పహారా ముళ్ల కంచెలు చేశారని సామాన్య ప్రజలకు కూడా ప్రవేశం ఉండేలా డిసెంబర్ 7, 2023 మధ్యాహ్నం 1 గంటకు ముళ్ల కంచెలను బద్దలు ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారత పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఏ విధంగా ముళ్ళ కంచెలేసి ఎప్పుడు పహారాలు కాస్తూ సైన్యం మోహరించి ఉంటుండేనో ఈ భవంతుల చుట్టూతో కూడా ముళ్ళ కంచెలతోటి అదే విధమైన పోలీసుల పహారాల చుట్టూత ఎప్పుడూ నిరంతరం కాపలా ఉంటుండే. అలాంటిది డిసెంబర్ 7, 2023 నాడు మధ్యాహ్నం 1 గంటకు ఈ భవంతుల చుట్టూతో ఉన్న ముళ్ళ కంచెల్ని పటాపంచలు చేస్తూ బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ఇందులో ప్రవేశం కల్పించడం జరిగింది. ఈరోజు ప్రగతి భవన్ నుంచి ప్రజాభవన్గా మారడం, జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకొని ఒక సామాజిక న్యాయాన్ని అందించాలి, తెలంగాణ యువతకు సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించడం మొదలుపెట్టింది. నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనుకుంటే పిఏనే కాదు సొంత పిల్లలను కూడా పక్కన పెట్టేస్తానన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. అవినీతి ఆరోపణలతో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పర్సనల్ అసిస్టెంట్ ను విధుల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. ఇతను ఉద్యోగుల ట్రాన్స్ఫార్మర్లకు లంచం డిమాండ్ చేసినట్లుగా, అలాగే మద్యం షాపులకు మామూలు ఇవ్వాల్సిందేనని వ్యాపారులను ఇబ్బందులు పెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఇతనిని విధుల నుండి తప్పించినట్లుగా తెలుస్తోంది. నేనే తీసాను, ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది? రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటున్న అబ్బాయి, ఓకే, విషయం తెలిసింది, తీసి పడేసాం. వాస్తవం ఉంది. నాకు ఆరోపణలు వచ్చినాయి, నేను 2-3 సార్లు అలర్ట్ చేశా మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎస్సీ వర్గీకరణ కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తన పదవి కోసం అమలు చేయటం లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంకు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా ప్రాతిపాదికన ప్రభుత్వ ఫలాలు పొందాలని రాజ్యాంగంలో రాసి ఉందని అన్నారు. కానీ దేశంలోని 3 చోట్ల చట్టసభల్లోని మాలలే ఉన్నారని అని తెలిపారు. అలాగే తెలంగాణలోని చట్టసభల్లో సైతం వెంకటస్వామి కుటుంబమే 3 పదవుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. సాధించిన వర్గీకరణను కూడా అమలు కాకుండా అడ్డుకునే శక్తులు ఒకవైపు రోడెక్కుతున్న విషయం మనం చూస్తున్నాం. సాధించిన వర్గీకరణను కూడా అమలు కాకుండా అడ్డుకోవడానికి
వాళ్ళ పలుకుబడిని ప్రయోగిస్తున్న విషయం మనం మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నాం. ఆ సాధించిన వర్గీకరణను అడ్డుకునే శక్తులను ఎదుర్కోవడానికి, వాళ్ళ పలుకుబడిని ఎదుర్కోవడానికి మరో మహోత్తరమైన కార్యక్రమమే ఫిబ్రవరి 7న జరగబో వేల భక్తుల జాతి ఆకాంక్షల పాటలు, లక్షల డబ్బులతో మార్గల గుండె చప్పుల్లో అనే ఒక మహోత్తరమైన కార్యక్రమానికి మనం పిలుపునిచ్చి ఆ పిలుపును జయప్రదం చేయడానికి కోరడం కోసం జరుగుతున్న సమావేశమే ఈ సమ్మేళనం అనే విషయం మనం మర్చిపోవాలి. మరొకసారి గుర్తు చేస్తున్నా, 30 ఏళ్ల పాటు అనుపెరగని పోరాటం చేసి మన బిడ్డల భవిష్యత్తు కోసం సాధించుకున్న వర్గీకరణను ఇంకా అడ్డుకుంటామని మాట్లాడే వాళ్ళను, సభలు పెట్టే వాళ్ళను, వాళ్ళ పలుకుబడిని ప్రయోగించే వాళ్ళను మనం చూస్తున్న విషయం మనం మర్చిపోవాలి. 30 ఏళ్ల పాటు అనుపెరగని పోరాటం చేసి సాధించుకున్న వర్గీకరణను చివరి నిమిషంలో ఇవాళ మళ్ళా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మార్గజాతి బిడ్డల భవిష్యత్తు కోసం, మార్గజాతి బిడ్డల రాబోయే తరాల భవిష్యత్తు కోసం రేపు జరగబోయే ఫిబ్రవరి 7న జరగబోయే మహత్తరమైన కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములై మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీ అన్నను, నేను మీ బిడ్డను. 30 ఏళ్ల పోరాటం మీ అండదండలతో నడుస్తూ వచ్చింది. నేను మీ అన్నను, నేను మీ బిడ్డను. 30 ఏళ్ల పోరాటం మీ అండదండలతో నడుతూ వచ్చారు. ఇక్కడ చాలా సంతోషం. వివిధ రాజకీయ పార్టీలలో కీలక భూమిక ఈ నియోజకవర్గంలో జిల్లాలో పోషించే నా సోదరులు ఒక తాటి మీద నిలబడి జాతి భవిష్యత్తు కోసం మనకు పార్టీ ముఖ్యం కాదు, మన వర్గీకరణ సాధించుకోవడం ముఖ్యమని చెప్పి వేదికను మనం ఏ పార్టీలో ఉన్నా మన బిడ్డల భవిష్యత్తు మనకు ముఖ్యం కాబట్టి ఎస్సీ వర్గీకరణకు ఏ శక్తులైతే అడ్డుకుంటున్నాయో ఆ శక్తుల ప్రయత్నాలను ఎదుర్కొని వర్గీకరణ అమలు చేసుకోవడానికి మనం ఒక తాటి మీదకి రావాలని చెప్పి నా జాతి వివిధ రాజకీయ పార్టీలో ఉండేవారి నా తమ్ముడు, నా సోదరులు ఒక తాటి మీదకి రావడం అనేది చాలా సంతోషం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలు పెంచిన తర్వాత హాస్టళ్లలో అమలవుతున్న కామన్ డైట్ పై ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతోటి కలిసి భోజనం చేశారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలని, కుటుంబాన్ని వదిలి వచ్చి దూరంగా చదువుకుంటున్న వారికి తల్లిదండ్రుల మాదిరిగా జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులకు సూచించారు. psychological growth, Inter first year. और वायर ऊपर सिविल कोर्स भी लगा और इज ऑल्सो इम्पोर्टेंट और टेक्निकली कंप्यूटर और नॉलेज का कोई अगर आपको चाहिए तो मुझे बोलिए, कोई इसमें ऐसा रोड भी बोल सकते हैं. मेरा मैं वहीं रहता हूँ, आप पेट्रोल बंक के कारीगर है, 4 साल हो गए, 5 साल हो गए, कोई आया नहीं. 10 की टेबल वैसा ही बीरवा पे लगे. 5 साल के बाद क्या होता वो इस्तेमाल का लायक नहीं होता. ప్రజెంట్ కాంపిటేటివ్ స్పిరిట్ ఎట్లుందంటే యాస్పిరెంట్స్ ఒక ఉద్యోగం వస్తే 1000 మంది అప్లై చేస్తారు ఉద్యోగం. అలా స్కిల్ పోటీ ఎవరికి జ్ఞానం ఉంటే ఎవరికి దాని కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటే అట్లా. ఇప్పుడు మన దగ్గర సపోజ్ ఇంటర్మీడియట్ పేరు 80% అన్నీ ఉసిరిగా చెట్టు, నిమ్మకాయ చెట్టు,
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చిత్తశుద్ది ఉంటే ఆక్రమించిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మండిపడ్డారు. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం పరిధిలోని 1000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైన విషయాన్ని ప్రస్తావిస్తూ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారాలు. నిన్నటి రోజు కేటీఆర్ గారి అసహన ప్రెస్ మీట్ ఓవైపు గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటల వెనుక బేలాతనం కనిపిస్తున్న సందర్భం. అడ్వకేట్లను మాట్లాడుతున్నా, లాయర్లను మాట్లాడుతున్నా ఎవరు భయపడకండి అంటేనే కుంభకోణం జరిగిందనేటువంటి నిగూఢ అర్థాన్ని ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పకనే చెప్పిన మాట సందర్భంగా చెబుతూ, ఈ సందర్భంగా ఒక కవిత ఇప్పుడే కాలంలో వస్తున్నప్పుడు మహేంద్రని మేము మాట్లాడుకున్నప్పుడు శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, కాదేది కవితకు అనర్హత అన్నది. కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా కాదేది భూ కబ్జాలకు అనర్హం అన్నట్టు 10 రకాల భూములు సిరిసిల్ల ప్రాంతంలో ప్రైమ్ టైం లొకేషన్లో భూములకు కబ్జా గురైంది వాస్తవం కాదా? మిమ్మల్ని అడుగుతున్న సూటిగా మీ గుండె మీద చేతి వేసుకొని నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ భవన్ కూడా కబ్జా గురైందా లేదా? మీకు ఇచ్చిందెంత ప్రభుత్వ స్థలం, మీరు ఆక్యుపై చేసి నిర్మాణం చేసుకునేది ఎంత? ముందు దానిపైన నిజాలు ప్రజలకు చెప్పంటున్నా. నిన్నటి రోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ బీఆర్ఎస్ భవన్ సైతం కబ్జా గురైంది కేటీఆర్ గారు. ఇది మీ ఆత్మకు తెలుసా లేదా? తెలియకపోతే ఇప్పుడైనా తప్పొప్పుకొని నీ స్థలానికి మిగిలిన స్థలాన్ని మీరు ఇప్పటికే కొంతమంది ఈ స్థలం మాకద్దు అనర్హమైనటువంటి అంటే ఇది ఈ ప్రభుత్వ భూమి ఎవరైతే అర్హులకు చెందాలనో వారికి కాకుండా మాకు వచ్చినటువంటి తిరిగి మీకు ఇస్తున్నామని చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని రేపు నువ్వు ఆదర్శంగా ఉండాలనుకుంటే నీ బీఆర్ఎస్ భవన్ కబ్జాకు నీకు ప్రభుత్వం ఇచ్చిన భూమి కంటే మిగిలిన భూమిని ముందుగా నువ్వు ప్రభుత్వానికి తిరిగిచ్చి సమానం చెప్పడం మాట సందర్భం చెప్తున్నా. ఇంతకుముందు కవిత చెప్పినటువంటి ఏముచ్చరైతే ఉందో నేను ఒక 10 రకాల భూములు చెప్తా. ప్రైమ్ టైం లొకేషన్లో 2 కోట్లకు ఎకరం ఉన్న భూములు సైతం 50 లక్షల పైచిలకు ఉన్నటువంటి భూములు సైతం ఈరోజు మీ 9.5 సంవత్సరాల పరిపాలనలో విచ్చలవిడిగా అర్హులకు చెందాల్సిన భూములు, భావితరాల ప్రజలకు చెందాల్సిన భూములు, పేద ప్రజలకు చెందాల్సిన భూములు, వాటర్ ట్యాంకుల నిర్మాణమో, స్కూళ్ళ నిర్మాణమో, ఇందిరమ్మ ఇండ్ల కోసమో ఇవ్వాల్సినటువంటి భూములు ఒక్కొక్కటి చదువుతారు దయచేసి మీరందరూ కూడా. జంగు సిపాయి భూములు, శిఖం భూములు,
పోరంబోకు భూములు, బంచరాయి భూములు, అసైన్మెంట్ భూములు, లావణి పట్టాకు సంబంధించిన భూములు, ఆఖరికి దేవాలయం సంబంధించిన భూములు, ఫారెస్ట్ భూములు, చెరువులను కూడా కబ్జా చేసే విధంగా ఇంకోటి కారీజ్ ఖాతా కేకే ఖాతా, ఆఖరికి 10 రకాలు ఏవైతే భూములు ఆనాడు భావి తరాల వారికి అవసరమని చెప్పించినటువంటి ఈ భూములన్నింటి కూడా మీరు కబ్జాను గురి చేసి 1000 ఎకరాలన్నా, నేను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 1000 ఎకరాలన్నా. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్.